ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశ విదేశీ పెట్టుబడుల ఆకర్షణతో రాష్ట్ర పురోగతి, యువతకు ఉపాధి కల్పన, ప్రజలకు సంపద పంపిణీయే సీఎం లక్ష్యం. ఏపీ పేరు అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడమే కర్తవ్యమన్న ఎమ్మెల్యే పత్తిపాటి. తుఫాన్ తగ్గే వరకు అధికారులకు సెలవులు రద్దు చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక. తుఫాన్ సహాయక చర్యల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. వయోభారంతో మృతి చెందిన ఏఎస్ఐ, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు, నివాళులర్పించిన పెదనందిపాడు పోలీసులు. పట్టణంలో పర్యటించిన మున్సిపల్ చైర్మన్ బృందం. తుఫాను సహాయక చర్యల్లో భాగంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసిన అధికారులు. ఎడ్లవల్లిలో చిలకలూరుపేట రూరల్ పోలీసుల తనిఖీలు. గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 9 మందిని అరెస్ట్. భక్తి శ్రద్ధలతో కమనీయంగా రమణీయంగా కార్తీక మాస మొదటి సోమవారం పూజలు. శివాలయాల్లో కార్తీక దీపాలు వెలిగించిన వనితలు. చిలకలూరుపేట పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొల్ల వెంకట సుబ్బారావు కుమారుని సత్యనారాయణ వ్రతకల్ప కార్యక్రమం కృష్ణానగర్లోని వారి స్వగృహం వద్ద ఘనంగా జరిగింది. వ్రతం జరుగుతున్న పూజా కార్యక్రమానికి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ నూతన వధువరులు హస్వంత్ ఉదయ్ కీర్తిని ఆశీర్వదించారు. ఈ వేడుకలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, వారి సతీమణి వెంకట కుమారులతో పాటు పలువురు ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం నాదన్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన ఓలేపు శ్రీనివాసరావు కుమారుని వివాహం ఇటీవల జరిగిన నేపథ్యంలో ఆ నూతన వధువరులు రాణా పద్మజలను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు సదాశివరావు, బండార్పల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబా, గట్టినేని రమేష్, పెదకమ్మ శ్రీనివాసరావు, నందిగం శివయ్య, జంపని వసంతరావు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణం పురుషోత్తపట్నంకి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దేవిరెడ్డి భాస్కరరావు కుమారుడు వెంకట శివకుమార్ కుమార్తె సాయి దీక్షిత పుష్పాలంకరణ వేడుకకు హాజరై ఆ చిన్నారిని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు దీవించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు సదాశివరావు, కామినేని సాయిబాబా, గట్టినేని రమేష్, తోట బ్రహ్మస్వాములు, దేవిరెడ్డి రామచంద్రుడు, దేవిశెట్టి సుబ్బారావు, కూనపిరెడ్డి పూర్ణ, విడుదల సాంబయ్య, గోవింద్, శేషగిరి తదితరులు పాల్గొన్నారు. దేశ విదేశీ పెట్టుబడుల ఆకర్షణతో రాష్ట్ర పురోగతి, యువతకు ఉపాధి కల్పన, ప్రజలకు సంపద పంపిణీ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ నిర్విరామ కృషి చేస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి యుఏఈలో లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటించి రాష్ట్రంలో వనరులు, అవకాశాలు, ప్రభుత్వ విధానాలను వివరించి పారిశ్రామికవేత్తలను మెప్పించడంలో విజయం సాధించారు. ఏపీ పేరు ప్రఖ్యాతుల బ్రాండ్ను అంతర్జాతీయంగా ప్రమోట్ చేయడంలో ఇరువురు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం నేరుగా కల్పించే అవకాశాలు, భూ కేటాయింపులు, పారిశ్రామిక పాలసీల వివరాలు, ప్రోత్సాహకాల గురించి తెలియజేస్తూ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి తమ గమ్యమని చాటి చెప్తున్నారు. కేవలం 16 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షణ వారి పనితీరుకు నిలువెత్తు సాక్ష్యం. ఆ క్రమంలో వారు సాధించిన మరో అతిపెద్ద విజయమే విశాఖలో గూగుల్ డేటా సెంటర్, ఏఐ హబ్ ఏర్పాటు. పెట్టుబడిలో ట్యాక్స్ రిట్రోస్పెక్టివ్ విధానం ఉండకపోవడం వంటి ఒప్పందాలతో పారిశ్రామికవేత్తలను రాష్ట్రం వైపు ఆకర్షించడంలో లోకేష్ వేగంగా స్పందిస్తున్నారు. ప్రపంచంతో పోటీ పడుతూ పెట్టుబడుల ఆకర్షణ మునిగి తేలుతున్న చంద్రబాబు, లోకేష్ల పనితీరుతో వారు తమ లక్ష్యాలను తేలికగా సాధించి ఇచ్చిన హామీ ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారని గట్టి నమ్మకం రాష్ట్ర యువతలో నానాటికి బలపడుతోంది. చంద్రబాబు, లోకేష్ల నిర్విరామ కృషి ఫలిస్తే తన విష రాజకీయాల కాలం చెల్లుతుందన్న ఆందోళన జగన్ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చంద్రబాబు, లోకేష్ తలపెట్టిన పెట్టుబడుల ఆకర్షణ యజ్ఞాన్ని అడ్డుకోవాలనే ఏకైక లక్ష్యంతో జగన్ కుట్రలు చేస్తున్నాడు. ఆ క్రమంలో ఇటీవల మీడియా సమావేశం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా మతిలేని విమర్శలు చేశాడు. అసత్యాలు, అబద్ధాలతో ప్రజలు నవ్వుతున్నారనే సోయి కూడా లేకుండా ఉమ్మడి ఏపీని ప్రగతి పదాన్ని నిలిపిన ఐటీ విప్లవం సహా మొన్నటి గూగుల్ డేటా సెంటర్ ఒప్పందం వరకు అన్ని తన కుటుంబ ఘనతలుగా చెప్పుకునే ప్రయత్నం చేశాడు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చి యువతకు మేలు జగన్కు ఎప్పటికీ మింగుపడవడమని అతని ప్రవర్తన, ఆలోచన వైఖరి తెలియజేస్తున్నాయి.
తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టుబడుల పేరిట మొక్కుబడిగా చేసిన విదేశీ పర్యటనలు తూతూ మంత్రంగా చేపట్టిన దావోస్ పర్యటన ఫలితాలు కోడి గుడ్డు కదిలి అందుకు నిదర్శనం. 2019-24 మధ్య రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల కంటే జగన్ భయపెట్టి తరమేసినవే ఎక్కువ. తన అవినీతి విధానాల్లో భాగంగా రాష్ట్రంలోని పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తల్ని జేటాక్స్ తో భయపెట్టిన జగన్ మార్క్ విధ్వంస పాలన రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీగా పొరుగు రాష్ట్రాలకు మేలు చేస్తుందని చెప్పాలి. ఏపీ పేరు వింటేనే దేశీయ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తిపోయే వాతావరణం తీసుకొచ్చిన ఘనుడు జగన్. అలాంటి వ్యక్తి తన తండ్రి తెలుగు రాష్ట్రాలను ఉద్ధరించాం, ప్రజల్ని బాగు చేశామని చెప్పడం అది సిగ్గుమాలిన తనమనే చెప్పాలి. ఆర్థిక నేరాలు, అవినీతి, దోపిడీపై ఉన్న అవగాహన, ఆలోచన రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి, పెట్టుబడుల ఆకర్షణపై లేదనేది ప్రజలు ఎదిగిన వాస్తవం అని మాజీ మంత్రి పత్తిపాటి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. చిలకలూరుపేట పట్టణ యువజన నాయకులు సాతులూరి కోటి దేవి కుమార్ల కుమార్తె వివాహ నిశ్చితాంబూలాల వేడుక వారి స్వగృహం నందు ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై కాబోయే నూతన వధువులు సుమా, సంపత్, వెస్లీలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మరి రాజశేఖర్ మాట్లాడుతూ నూతన వధువులిద్దరూ ఉన్నత చదువులు చదువుకున్నారని, వారి జీవితంలో సుఖ సంతోషాలతో ఉన్నత స్థానంలో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నానని ఆశీర్వదించారు. ఈ వేడుకలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమేపల్లి వెంకట సుబ్బయ్య, వెంటా గేరా లింకన్, బైరా వెంకట్, కోటి, ఏవిఎం సుభాని, ఇమ్మడి జానకిపతి, షేక్ కాలిషా, హిదాయతుల్లా, షేక్ మస్తాన్, యూత్ జిల్లాని, రావూరి దాసు, దార్ల ఏలియా, చుక్కా డేవిడ్, అత్తులూరి షరీఫ్, దాసు, కొప్పుల రత్నకుమార్, కొప్పుల దినకర్, లింగాల విజయ్ యాదవ్ తదితరులున్నారు. నిశ్చయం సందర్భంగా వారి ఇరువుకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వారి వివాహం నిశ్చయమైన సందర్భంగా బంధుమిత్రులందరూ కూడా విచ్చేసి వారందరికీ కూడా వారిద్దరికీ ఆశీర్వచనాలు అందజేయడం జరిగింది. వారి జీవితంలో సుఖ సంతోషాలతో ఉండాలి. అట్లాగే మరింత ఇరువురు కూడా చదువుకున్నటువంటి వారు, మంచి ఉద్యోగంలో స్థిరపడి ఉన్నారు. మరింత ఉన్నత స్థానాల్లోకి వచ్చి మరి వారు ఇంకా బాగా ఉండాలి, వారి జీవితంలో బాగా రాణించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇంకా భగవంతుడి వారికి ఆయుర ఆరోగ్యాలు, మంచి జీవితాన్ని ప్రసాదించాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొకసారి ఉభయులకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అధికారులకు సెలవులు రద్దు, తుఫాను సహాయక చర్యల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటారని కలెక్టర్ కృతిక హెచ్చరించారు. మందా తుఫాను కారణంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. మందా తుఫాను ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, ఇళ్లలోని వ్యక్తులను, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆయా మండలాల ఎంఆర్ఓలకు ఆదేశాలు ఇచ్చారు. నదులు, వాగులకు ప్రజలు వెళ్లకుండా చూడాలన్నారు. తీవ్ర గాలుల సమయంలో ప్రజలు ఇంటి నుండి బయటికి రావద్దని తెలిపారు. తుఫాను తీవ్రత తగ్గే వరకు అధికారులు, సిబ్బందికి సెలవుల రద్దు, ప్రధాన కార్యస్థానంలోనే ఉండాలన్నారు. తుఫాను తీవ్రతపై ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గోవాలో జరిగిన షోటోకాన్ ఇంటర్నేషనల్ కరాటే పోటీలలో బంగారు పతకాలు మోడ్రన్ విద్యార్థి సాధించారు. ఆదివారం 26వ తేదీ గోవాలోని పెద్ద ఇండోర్ స్టేడియం కరసవాడ మపూసాలో ఇంటర్నేషనల్ కరాటే పోటీలో పాల్గొని మోడ్రన్ స్టెలార్ 10వ తరగతి విద్యార్థి డి జస్వంత్ 2 బంగారు పతకాలు, 1 వెండి పతకం సాధించాడు. ఇక పతకాలు సాధించిన విద్యార్థిని మోడ్రన్ విద్యాసంస్థల చైర్మన్ డైరెక్టర్ చేపుడు మహేష్ మరియు ప్రత్యూష తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, ప్రసూన, కరాటే మాస్టర్ బాలు, ఉపాధ్యాయులు, ఇన్ఛార్జ్ సాదిక్, సుధారాణి అభినందనలు తెలిపారు. చిలకలూరుపేట పట్టణం ఈస్ట్ క్రిస్టియన్పేట నివాసి అయిన మేడికొండ బ్రహ్మనాయుడు గుంటూరు జిల్లా పత్తిపాడు సర్కిల్ పెదనందిపాడు పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. తనకున్న అనారోగ్య కారణాల వలన చిలకలూరుపేట పట్టణంలో తన నివాసంలో స్వర్గస్థులైనారు. బ్రహ్మనాయుడు మరణ వార్త తెలుసుకున్న పెదనందిపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఈ విషయాన్ని గుంటూరు జిల్లా ఎస్పీకి తెలియపరచగా డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు ఆదివారం చిలకలూరుపేట క్రిస్టియన్పేటలో మేడికొండ బ్రహ్మనాయుడు పార్థివ దేహాన్ని దర్శించి వారి భార్యని, కుటుంబ సభ్యులను పెదనందిపాడు ఎస్ఐ తోటి కానిస్టేబుల్స్ మేడికొండ బ్రహ్మనాయుడికి నివాళులర్పించారు. అంతేకాకుండా మంగళగిరి స్పెషల్ బెటాలియన్ అధికారులు మేడికొండ బ్రహ్మనాయుడు అంత్యక్రియలు అధికారికంగా గౌరవవందనంతో 3 సార్లు గాలిలో కాల్పులు జరిపి గౌరవవందనంతో బ్రహ్మనాయుడు అంత్యక్రియలు చిలకలూరుపేట పెదనందిపాడు
ఆర్సీ రోడ్ చర్చి వెనుక ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. Up. Side guard. Salami. Just. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మిర్చియాడ్ మాజీ డైరెక్టర్ పావులూరి వీరయ్య చౌదరి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. గుంటూరు పట్టణంలోని వారి స్వగృహం వద్ద ఉంచిన వారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు సదాశివరావు, కామినేని సాయిబాబా, గట్టినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం సాదులూరు గ్రామ పరిధిలో ఉన్న ఎరువుల గోదాం పాయింట్లను జిల్లా వ్యవసాయ అధికారి ఎం జగ్గారావు పరిశీలించారు. పల్నాడు జిల్లాకు సంబంధించిన ఎరువులన్నీ ఈ గోదాముల్లో నిల్వ ఉంచామని, రైతులెవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, అందరికీ సకాలంలో ఎరువులు అందిస్తామని వ్యవసాయ అధికారి జగ్గారావు తెలిపారు. 1000 మెట్రిక్ టన్నుల ఎరువులను గోదాముల్లో నిల్వ ఉంచామని జగ్గారావు తెలిపారు. చిలకలూరుపేట పట్టణంలో తుఫాను ప్రభావంతో మున్సిపల్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి బృందం పర్యటించి పలు జాగ్రత్తలు చర్యలు తీసుకున్నారు. ప్రధాన డ్రైన్లలో పూడికెత్తిత పనులు తీయించారు. వర్షపు నీరు రోడ్డుపై నిలబడకుండా చూశారు. పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు తగు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో శానిటేషన్ సిబ్బంది జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎడవలి గ్రామం డంపింగ్ యార్డ్ సమీపంలో అక్రమంగా పేకాట ఆడుతున్న 9 మంది వ్యక్తులను రూరల్ ఎస్ఐ జి అనిల్ కుమార్ తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ అనిల్ కుమార్ బృందం సోదాలు నిర్వహించింది. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 9 మందిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి పేకాట కోసం వినియోగిస్తున్న 13,350 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు ఎస్ఐ జి అనిల్ కుమార్ తెలిపారు. పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి కృష్ణ చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు పరమ పవిత్రమైన కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని పవిత్రమైన కాశీ పుణ్యక్షేత్రం నుంచి తెచ్చిన 108 శివలింగములకు భక్తులు గోత్రనామాలతో ప్రత్యేక మహాకాళి రుద్రాభిషేక ప్రజల పరమ పవిత్రమైన కార్తీక సోమవారంను పురస్కరించుకొని పవిత్రమైన కాశీ పుణ్యక్షేత్రం నుంచి తెచ్చిన 108 శివలింగాలకి భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక మహాకాళి రుద్రాభిషేక పూజా కార్యక్రమం జరిగింది. యముక అర్చక పురోహితులు పర్యవేక్షణలో రుద్రాభిషేకం జరిగింది. మంత్ర ప్రశ్న వివాహకులు బాలాజీ మాట్లాడుతూ
మాసాల్లో కూడా కార్తీక మాసం చాలా పవిత్రమైనదని, ఆ మాసం వచ్చే శక్తివంతమైన రోజుల్లో కార్తీక సోమవారం మహాశివునికి ప్రీతికరమైన రోజని, ఆ రోజు ఏ కొద్దిగా శివ పూజ చేసినా అది అనంతమైన ఫలితాలను ఇస్తుందని, మరుజన్మ ఉండదని శివ పురాణంలోను మరియు వేద అధ్యయనం చేసిన పండితులు తెలియజేశారని, అటువంటి రోజున 108 శివలింగాలను శివలింగాకారంలో వచ్చి మరియు వేద అధ్యయనం చేసిన పండితులు తెలియజేశారని, అటువంటి రోజున 108 శివలింగాలను శివలింగాకారంలో అమర్చి 1,00,000 వత్తులు దీపాలు అలంకరణలతో చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆదివాసీ ప్రముఖులు ఐనమూలు హనుమంతరావు తదితర మహిళా భక్తులు పాల్గొన్నారు. సాయిరాం చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 5 రోజులుగా కార్తీక మాసం సందర్భంగా ఉదయంనే దత్తసాయి సన్నిధిలో మరి కాశీ నుంచి తెచ్చిన 108 శివలింగాలకు ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు భక్తుల గోత్రనామాలతో జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు కార్తీక మాసం మొదటి సోమవారం, మరి శివభక్తులకు ఎంతో ప్రీతికరమైన రోజు. అలాగనే కార్తీక మాసాల్లో సోమవారాలకు విశిష్టత, మరి సాక్షాత్ ఆ రోజు ఏం చేసినా కూడా శివానుగ్రహం ప్రాప్తిస్తుందని చెప్పేసి భక్తుల యొక్క నమ్మకం అలాగనే మనకు వేద పురాణాల్లో తెలియజేసి ఉంది. అలాగనే ఈరోజు ఉదయాన్నే 108 శివలింగాలకు శివలింగాకారంలో మరి అమర్చి ప్రత్యేకంగా అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు జరిగినాయి. అనంతరం భక్తుల సహాయ సహకారాలతో గోత్రనామాలతో మరి వేద పండితులు మరి శనగోర ఉదయ కిరణ్ గారి శాస్త్ర ఆధ్వర్యంలో ఈ రుద్రాభిషేకం జరుగుతుంది. ఎవరైనా సరే ఉదయం 6:30 గంటలకు కనుక వచ్చినట్లయితే దత్తసాయి సన్నిధిలో స్వయంగా మీ చేతులతోనే స్వయంగా మరి శివలింగంలో అభిషేకం చేసుకునే మహాభాగ్యం కలుగుతుంది. ఎందుకంటే కార్తీక మాసంలో ఏ చిన్న శివ పూజ చేసినా కూడా అది అనంతమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి శివపురాణం తెలియజేస్తూ ఉంది. ఈ కార్తీక దామోదరుడు అంటే విష్ణు రూపంలో ఉండే దామోదరుడు నివసించే రోజు ఈ రోజు. అటువంటి పరపవిత్రమైన కార్తీక మాసాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అనంత పుణ్యఫలాన్ని సంపాదించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. హరహర మహాదేవ శంభో శంకర్ అనే నామస్మరణతో చిలకలూరుపేట పట్టణం మారుమోగింది. పవిత్ర కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని చిలకలూరుపేట పట్టణంలోని శైవ క్షేత్రాలని భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు సోమవారం వేకువజాము నుంచే ఆలయాలకు చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు, మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక దీపాలు వెలిగించి సూర్య భగవానుడికి నమస్కారం చేశారు. చౌత్ర సెంటర్ శివాలయంలో శివలింగానికి 18 రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. చిలకలూరుపేట పట్టణంలోని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు 20 వార్డు నందు మజిద్ బజార్, సిద్ధవతిని వీధి, కళామందిర్ సెంటర్, తన శ్రీరాములు వీధి, తాషా బజార్ నందు ఉన్న సమస్యను గుర్తించి తీసుకోవాల్సిన చర్యల నిమిత్తం మున్సిపల్ అధికారులకు మున్సిపల్ చైర్మన్ షేక్ రబ్బానీ సూచించారు. ఆయా ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ డిఈ, మున్సిపల్ ఏఈలు, సచివాలయ సిబ్బంది, 20 వార్డులోని టీడీపీ నాయకులు, సెక్రటరీలు, ప్రెసిడెంట్లు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని 9వ వార్డు నందు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు వాసవి మెడికల్ కాంప్లెక్స్ నందు 17.3 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయటకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మున్సిపల్ చైర్మన్ షేక్ రబ్బానీ, 9వ వార్డు కౌన్సిలర్ వెల్సన్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు, మున్సిపల్ డిఈ రహీం, టౌన్ ప్రెసిడెంట్ సమ్మద్ ఖాన్, టౌన్ సెక్రటరీ మద్దిమల రవి, పట్టణ అధికార ప్రతి మల్లిబాబు, వెంకటేశ్వర్లు, వెంకట్రావు మరియు 9వ వార్డు టీడీపీ నాయకులు, ప్రెసిడెంట్లు పాల్గొన్నారు. వార్డులో పలు అంశాలపై చర్చించారు. ప్రజా సమస్యలు అడుగుతూ వార్డులో పర్యటించారు. పల్నాడు జిల్లాలో విద్యా సంస్థలు సెలవు ప్రకటించారు. కలెక్టర్ కృతికా శుక్లా 27వ తేదీ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పల్నాడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు, అంగన్వాడీ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలియజేశారు.
మంతా తుఫాను కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు గురుకుల పాఠశాలలు కళాశాలలు ఇతర విద్యా సంస్థలన్నిటికీ 27వ తేదీ సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. వర్షం సోమవారం అధిక శాతంలో కురిస్తే మంగళవారం కూడా పల్నాడు జిల్లా వ్యాప్తంగా సెలవు ప్రకటించే అవకాశం ఉంది. చిలకలూరుపేట పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు మందా తుఫానుపై అప్రమత్తంగా ఉండాలని, మందా తుఫానుతో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాను ప్రభావంతో ప్రజల నుంచి వచ్చే సమస్యలు తెలిపేందుకు సహాయక చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే మన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముందస్తుగా సమాచారం అందేలా చూడాలి. రోడ్లపై చెట్టు కూలితే వెంటనే తొలగించేలా అవసరమైన యంత్రాలు అందుబాటులో ఉంచాలి. విద్యుత్తుకు అంతరాయం కలిగినా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు సమీక్షా సమావేశంలో అధికారులకు ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మున్సిపల్ డిఈ అబ్దుల్ రహీం, మేనేజర్ మొహిద్దీన్, శానిటరీ ఇన్స్పెక్టర్లు సిహెచ్ రమణారావు, సునీత, ఏఈలు మణి, అల్తాఫ్, అన్సారీ, టౌన్ ప్లానింగ్ అధికారులు వెంకటేశ్వర్లు, బి. రాజేష్, షేక్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని 38వ వార్డు జుట్టు కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ భూమి పూజ కార్యక్రమంలో 38వ వార్డు కౌన్సిలర్ జంగా సుజాత, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తామని వార్డు కౌన్సిలర్ జంగా సుజాత తెలిపారు. కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమం మాజీ కౌన్సిలర్ రామవత్ సాలిబాయ్, జాంగా వినాయకరావు, వెంకటేష్ నాయక్, మున్సిపల్ డి రహీం తదితరులు పాల్గొన్నారు. 38వ వార్డు జిడ్డు కాలనీలో గల కల్వర్టు నిర్మాణం కొరకై శంకుస్థాపన చేయడం జరిగింది. సైడ్ కీ వాల్స్ కానీ ఏది సిమెంట్ రోడ్డు కానీ ఏదైనా వగేరా వగేరా చాలా చేయడం జరిగింది. పచ్చిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు జనాలకి ఇబ్బంది కొరకై గమనించి పుల్లారావు గారి దృష్టికి తీసుకెళ్ళగా పబ్లిక్ ఇక్కడ ఎమ్మటే స్పందించి మున్సిపాలిటీ సిబ్బంది వారు, కమిషనర్ గారు, చైర్మన్ గారు, అలాగే డిఈ గారు అందరూ కూడా ఎమ్మటే స్పందించి ఇది ఎజెండాలో పెట్టి శాంక్షన్ చేపించడం జరిగింది. త్వరగా వర్క్ చేయాలని చెప్పి వాళ్ళని కోరటం జరుగుతుంది. ఎడ్లపాడు ఎన్ఎస్ఎల్ ఎదురు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి బోల్తా పట్టిన లారీ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఒంగోలు నుంచి అమరావతి వైపు చేపల దాణా లోడుతో లారీ వెళ్తోంది. డ్రైవర్ అజాగ్రత్త వల్లే లారీ బోల్తా పడిందన్న స్థానికులు అంటున్నారు. ఘటనా స్థలాన్ని ఎడ్లపాడు పోలీసులు పరిశీలించారు. రోడ్డుపై పడిన దాణా బస్తాలను పక్కకు పోలీసులు తీయించారు. లారీ బోల్తా పడిన ఘటనలో ఆ ప్రాంతంలో మరొక ప్రమాదం జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నెల 28వ తేదీన జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు, అంగన్వాడీ పాఠశాలలు, కళాశాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఒక ప్రకటన తెలిపారు. మందా తుఫాను కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలన్నిటికీ 28వ తేదీ సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇవి ఎస్ఎస్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.